ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, మెల్లనైన మీ స్వరమును వినే జ్ఞానమును మాకు అనుగ్రహించండి. అనేక సార్లు మీ స్వరము అని తెలిసినా కూడా మా స్వార్థం కోసం, మా ఆనందాల కోసం మీ స్వరమును త్రోసివేసిన వారముగా ఉన్నందుకు మమ్మల్ని క్షమించండి తండ్రి. అయితే మరొకసారి నా స్వరము విని తలుపు తీసిన ఎడల మాతో నివాసం ఉంటానని, మా ఎడల మీకున్న అపారమైన నిస్వార్థ ప్రేమను చూపిస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రములు తండ్రి. కాబట్టి యేసయ్య, ఈ ఉదయకాల సమయములో ప్రార్థిస్తున్న మేమందరము కూడా మీ స్వరమును గుర్తిరిగి మీతో కలిసి జీవించే కృపను, ధన్యతను మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుని పొందియున్నాము తండ్రి. ఆమేన్.